ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొక్కలతో కాదు, ఒక మంచి మిషన్తో అయితే వచ్చేసాం మీ ముందుకి. చూడండి అగారో, ఇది ఎయిర్ ఫ్రైయర్ అండి. ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చో తెలుసా అండి. అసలు రియల్గా చాలా చాలా బెస్ట్, చాలా బాగుంది ఇది. నేను వాడిన తర్వాతే వీడియో అయితే పెడుతున్నా అనమాట. అసలు ఎంత బాగుందంటే, ఇదైతే మొత్తం గ్రిల్ చికెన్స్ కానీ, మొత్తం తందూరి అలా మొత్తం చేసుకోవడానికి ఈ ప్లేట్ అనమాట. లాస్ట్ది నేను ఫస్ట్ పెట్టింది అది ఫ్రై. మొత్తం ఏ ఫ్రై అయినా సరే, కాకరకాయ కానీ అసలు షుగర్ పేషెంట్లకైతే సూపర్ అబ్బా. కాకరకాయ డైరెక్ట్గా పచ్చి తినలేనప్పుడు అసలు స్లైసెస్గా చేసుకొని డ్రైడ్ ఫ్రై అనమాట. చుక్క నూనె లేకుండా మంచిగా స్నాక్ ఐటెం లాగా సూపర్గా తినచ్చు. ప్రతి ఒక్కటి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆలూస్, ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తము చూడండి. అసలు ఇది బుక్కు. ఈ బుక్లో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మొత్తం టోటల్గా మనకి ఏంటి, ఒక లెక్చరర్ స్టూడెంట్కి లెసన్స్ చెప్పినట్టే అట్లా ఉంటుంది అనమాట. పైనేమో మొత్తం ఐటము మొత్తం అదంతా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చేసే ప్రాసెస్ అనమాట. ఎన్ని ఐటమ్స్ చూడండి. అసలు మొత్తం చికెన్ వింగ్స్ అంట. ఇది జుకినీ టోట్స్ అండి. మన గార్డెన్లో ఉంది కదా జుకినీ ప్లాంట్స్, ఎల్లో కలర్లో వస్తాయి, వాటితో చేస్తారనమాట. అబ్బాయి ఇవి ఆలుతో కూడా చేస్తారు, టిక్కీ టైప్లో సూపర్ ఉంటాయి అసలు. అండ్ ఇది చూడండి తందూరి చికెన్ అనమాట. అసలు మేము ట్రై చేసాము, ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా సూపర్ అయితే వచ్చాయన్నమాట. అసలు చాలా బాగుంది. ఇక పిజ్జాస్ అంటే నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అండి. నేనైతే వెజ్ అసలు చేయలేదు, నాన్ వెజ్ అనమాట. సూపర్ వచ్చింది అసలు, చాలా బాగుంది. ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశానా అని అయితే మిస్ అయ్యా అనమాట. అలా అనిపించింది. చాలా బాగుంది. కేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇలా రెడీమేడ్ మిక్స్ మనకు బయట దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ మిక్స్ చేసి బేక్ చేసేయచ్చు. సో అలా ఇంకా ఇలా మనకి పండుగలప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా డీప్ ఫ్రై చేయకుండా కొన్ని ఐటమ్స్ ఇలా డైరెక్ట్గా రోస్టెడ్ టైప్లో చేసుకోవచ్చు అనమాట. చాకోలెట్ చిప్స్ అండ్ ఇవి వచ్చేసి డ్రైడ్ యాపిల్ అండి. యాపిల్ని స్లైసెస్గా కట్ చేసి మనం బనానా చిప్స్ చేసినట్టు అనమాట, అలాగా. సో ఇదైతే రెసిపీ బుక్ మనకి ఇది ఇచ్చాడు, కానీ మనం ఇంకా నెంబర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చండి. వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ అండ్ ఇవి చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారనమాట. ఈరోజు నేనైతే మీకు ఒక 2 ప్రాసెస్ అయితే మరీ హెవీగా చూపించను, సింపుల్గా ఒక 2 అయితే చూపిస్తానమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇవి పల్లి అండి. అసలు ఎయిర్ ఫ్రై చేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటే మనకి టైం పాస్గా కానీ అప్పటికప్పుడు ఏమైనా సరే చట్నీస్ చేసుకోవడానికి కానీ, ఏదైనా స్నాక్ ఐటమ్స్ చేసుకోవడానికి కానీ, స్వీట్ ఐటమ్ చేసుకోవడానికి కానీ సూపర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఇప్పుడు ఆ కంటైనర్కి కింద బేస్ అనమాట. ఏమైనా డస్ట్ అలా పడితే ఈ ప్లేటు ఏది వచ్చినా ఈ ప్లేట్ మీదే పడుతుంది అనమాట. సో ఈ ప్లేటు దానికి సపోర్ట్ అనమాట. సో ఇలా పెట్టేయచ్చు. ఇంకా ఈ పల్లి అనే కాదండి, ఇంకా ఎన్ని అసలు రియల్గా చాలా అయితే. నేను ఎక్కువ నాన్ వెజ్జే ట్రై చేశాను, వెజ్ చాలా తక్కువ ట్రై చేశాను. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఇది ఫ్రెంచ్ ఫ్రై, ఏ ఫ్రై కన్నా సరే ఈ ఫ్రెంచ్ ఫ్రై ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. ఇది ఆటోమేటిక్గా 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అలా ఆన్ అయిపోతుంది. సో మీకు టైమింగ్స్ ఎంత కావాలంటే అంత అనమాట. పల్లీకి వచ్చి మ్యాక్సిమం బిలో 10 మినిట్స్ సరిపోతుందండి. అసలు చాలా బాగా, అసలు ఎంత మనకి బయట అమ్ముతారు చూడండి. అసలు రియల్లీ ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి. అసలు అలా లోపల లైట్ అయితే వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మంచిగా మనకి అసలు ఇప్పుడు కిడ్స్కి సమ్మర్ హాలిడేస్ కదా, అబ్బాయి మనల్ని సాగు కొడతారు ఇంట్లో, మామూలుగా చంపరు అనమాట. స్నాక్స్ అని అసలు ప్రతి ఒక్కటి ఫ్రై, చుక్క ఆయిల్ వేయకుండా
ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, నేను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి వీటి తర్వాత. చూడండి అసలు వితిన్ 15 మినిట్స్లో స్నాక్ అయితే అయిపోతుందన్నమాట. అసలు ఏంటో మనకి బయట తిన్న ఫ్లేవరే వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్ 10 మినిట్స్ పెట్టాను కదా నేను, 5 మినిట్స్ దగ్గర మనం ఒకసారి ఇలా తీసి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అప్ అండ్ డౌన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో అదేమి మిషన్ అయితే ఏమి ఫ్రైయర్ ఆగదు. సో ఆటోమేటిక్గా మళ్ళీ 5 నుండి అయితే కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంది అసలు, ఇది ఎంత బాగుందో అంత. అసలు తందూరి చికెన్ కానీ అసలు లాలీపాప్, చికెన్ లాలీపాప్స్, చికెన్ వింగ్స్ సూపర్గా అయితే చేసుకోవచ్చు అనమాట. మటను, ఫిష్ ఫ్రై అసలు సూపర్, అబ్బా భలే వచ్చింది అసలు. సో ఇవి సపోర్ట్ ఇదేదో కప్పలాగా ఉంది, బాగా మంచిగా అలా అది కాలకుండా మనకి హ్యాండ్కి అది ఒక గ్లౌజ్ లాగా ఇచ్చారనమాట. సో 1 మినిట్ దగ్గర మనకి ఏంటంటే అయిపోగానే ఇలా ఆఫ్ అని చూపిస్తుంది. మీరు ఆఫ్ ఎక్కడో ఇది పెట్టేసి పని చేసుకుంటూ ఉన్నారనుకో, ఇది అలారం సౌండ్ కూడా ఇస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి అది ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇది నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి. ఎవరికైనా లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి నియర్ బై 9000 దాకా పడింది. సో ఇప్పుడైతే ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయితే చేసేసుకుందాము. దీన్ని డైరెక్ట్గా హ్యాండ్తో అయితే పట్టుకోవద్దండి, అసలు బాగా కాలిద్ది అనమాట. దీనికి ప్రతి ఒక్కదానికి హ్యాండిల్స్ అన్నీ ఇస్తారు. నేను అవన్నీ కావాలి అంటే ఇంకొక వీడియో తీసి పెడతాను అనమాట. జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి నేను ఒక 2 ఐటమ్స్ అయితే చూపిద్దాము అని చెప్పి నేను ఇదైతే వీడియో అయితే తీస్తున్నా అనమాట. సో అసలు ఎంత మంచిగా ఫ్రై అయినాయి అంటే మామూలుగా ఫ్రై అవ్వలేదు. అసలు స్మెల్ చూడండి, అసలు మొత్తం స్కిన్, దానిపైన ఉన్న స్కిన్ బ్రేక్ అయిపోయినట్టుగా ఎంత బాగా కనబడుతుందో మనకి. చక్కగా ఫ్రై అయిపోయి అసలు స్మెల్ అయితే నాకు తెలుస్తుంది, అసలు భలే స్మెల్ వస్తుందండి. అసలు పాప్కార్న్ కూడా సేమ్ మంచిగా, పాప్కార్న్ కూడా ఫాయిల్ పేపర్ వేసేసి పాప్కార్న్ వేసేసి కొంచెం కావాలంటే పిల్లలకి గీ యాడ్ చేసుకోవాలనుకుంటే మీ చాయిస్ అండి. ఇది ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. మీరు మరీ ఆయిల్ లేకుండా ఏం తింటాంలే, ఒక 2-3 చుక్కలైనా వేసుకుందాం అనుకున్నా సరే, ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని అయినా సరే పాప్కార్న్ అవన్నీ అయితే మంచిగా చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా స్నాక్ ఐటమ్స్ అయితే సూపర్ వస్తాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా బ్రేక్ అయినాయో అసలు. ఇవైతే మంచిగా ఇలా ఫ్రై చేసుకొని బాగా ఒక 1 kg క్వాంటిటీలో మంచిగా ఒక కంటైనర్, గ్లాస్ కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి అసలు సూపర్గా ఉంటాయి అన్నమాట నిల్వ. సో అలా అనగానే అసలు చూడండి పై స్కిన్ ఎలా ఊడొచ్చేస్తుంది. ఇది కొంచెం ఇంకా కాలుతున్నాయి అన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మొత్తం ఇలా స్మాష్ చేసేస్తే దీనిపైన ఉన్న పొట్టు మొత్తం ఊడిపోతుందండి. అసలు సూపర్ అన్నమాట. కానీ అలా పొట్టు తీసేసి కంటైనర్స్లో స్టోర్ చేసుకోవద్దు. ఇవి పల్లీలు కదా, కొంచెం ఆయిల్ స్మెల్ ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి మనకి ఆయిల్ స్మెల్ వస్తాయి. సో స్కిన్ ఏం తీసేయకుండా ఇలా గాజు కంటైనర్స్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా సో సూపర్ వస్తాయి అన్నమాట. పిల్లలకు కూడా తినాలి అనుకున్నప్పుడు కొన్ని పల్లీలు అలా బౌల్లో పోసి ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా అలా టైంపాస్గా తినేస్తారనమాట. సో ఈ విధంగా మనమైతే దీన్ని ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అయితే నేను చూపిస్తాను. చూడండి, ఇది కట్ చేయడము వీడియో స్కిప్ అయిందండి. సో నేను ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ క్లిప్ నుండి అయితే పెట్టేశాను అనమాట. ఇవి ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. జస్ట్ నేను సాల్టు, పసుపు, కారం ఇవే వేసాను.
సో ఇంకేసేసి ఇంక పెట్టేశానన్నమాట దాంట్లో. సో మనకి ఇక్కడ ఫ్రై ఆప్షన్ ఉంది కదా, నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ ఫ్రై ఆప్షన్ పెట్టేసుకోవడమేనండి. ఇది ఎగ్జాక్ట్ 9 మినిట్స్ అయితే టైం పడిపోతుంది. దాన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది హ్యాండిల్ అనమాట, దీన్ని పట్టుకోవడానికి, టైట్గా పట్టుకోవడానికి. ఇది ఎందుకంటే డైరెక్ట్గా మనం పట్టుకోలేము, కాలిపోద్ది. 9 మినిట్స్లో ఇవి మంచిగా ఇలా తయారైపోతాయి అన్నమాట. సో చూడండి, ఇవి ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం వీటిని. నేను జస్ట్ సాల్టు, పసుపు, కారం ఈ 3 యాడ్ చేశానండి, ఇంకేమీ యాడ్ చేయలేదు. చూడండి మంచిగా సూపర్గా అయితే వచ్చినాయి అన్నమాట. వీటిని టమోటో కెచప్, టమోటో సాస్, వాట్ ఎవర్ ఇట్ ఏది ఉంటే అది మీరు ఎలా తినాలనుకుంటే అలా. పిల్లలైతే మ్యాక్సిమం కెచప్లే ఇష్టపడతారనమాట. సో వాళ్ళకైతే మనం ఇచ్చాము అంటే ఆహా ఇలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. మంచిగా తింటారు ఇలా పెడితే. సో చూసారు కదా ఇది ఎలా ఉందో, మీకు కూడా నచ్చిందా? ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.